शुभदां देवी श्रीचक्रस्थिता परा वत्सलां मातरं सुषमां विजयलक्ष्मी नमाम्यहम्। నీ చెల్లెలు ఎత్తుకుపోతున్నాడు. ఎవడాడు? రాకీ. నా చెల్లెల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? కానిస్టేబుల్ గారితో లేచిపోతుంటే నీకు అప్పచెప్పడానికి తీసుకొస్తున్నాను. రాఖీ చెప్పింది నిజమేనా? రాఖీ, ఇన్నాళ్ళు మనిద్దరం ఒకరినొకరం దోచుకున్నాం, పొడుచుకున్నాం. మొదటిసారిగా మేలు చేసి నా పరువు కాపాడావు. పగకి పగే కాదు, మేలుకి మేలు చేయడం కూడా నాకు తెలుసు. నా చెల్లెల్ని నీకు బహుమతిగా ఇస్తాను. పెళ్లి చేసుకుంటావా? ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. రాఖీ, చూస్తావేంటి? తీసుకో తాళి. ఇన్స్పెక్టర్, పిలవని పేరంటానికి వచ్చావు. అది నువ్వు చేసిన మొదటి తప్పు. జరుగుతున్న పెళ్లిని ఆపు చేస్తున్నావు. అది నువ్వు చేసిన మొదటి ఒప్పు. మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి డిస్పర్స్ అవ్వండి. ఈ పెళ్లి జరగదు. జరుగుతుంది. ఎలా ఆపుతావో చూస్తాను. ప్రకాష్ అనే కానిస్టేబుల్ నీ చెల్లెలు ఆశ ప్రేమించుకున్నారు. చట్టబద్ధంగా పెళ్లి చేసుకోబోతుండగా రాఖీ అనే రౌడీ ఆశాన్ని ఎత్తుకుపోయాడని ప్రకాష్ కంప్లైంట్ ఇచ్చాడు. అసలు ఆ కానిస్టేబుల్ ఎవడు నా చెల్లెల్ని పెళ్లి చేసుకోవటానికి? నేను ప్రేమించిన వాడు ఇన్స్పెక్టర్ గారు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. ప్రకాష్ తో నా పెళ్లి జరిపించండి. ఇన్స్పెక్టర్, మర్యాదగా చెబుతున్నాను, నా చెల్లెల్ని తీసుకెళ్లొద్దు. ఇంకొక అడుగు వేస్తే నీ కాకి బట్టల్ని నీనెత్తూరులోనే ముంచి రంగు మారుస్తా. కత్తులతో కసరత్తు చేసిన కాకి బాడీరా ఇది. రౌడీలను మసి చెయ్యడానికి అగ్గిలాగా గుప్పమనే పోలీసు బాడీరా ఇది. తలుపులు ముయ్యండ్రా. అది బాడీయో ఆవకాయ జాడీయో తేల్చేద్దాం. తొందరపడకురా చింపిరి వెధవ.
రౌడీల బాడీలతో కబాడీ ఆడుకోవడం నాకు చాలా ఇష్టం. తలుపు నేనే మోస్తాను. ప్రకాష్ ఎక్కడ? పెళ్లి కొడుకు సిద్ధంగా ఉన్నాడు సార్. దండలు ఎక్కడ? రెడీ సార్. కానివ్వండి, ఇదే ముహూర్తం. అరే గొట్టం, 6 లీటర్ కొట్టరా. 6 లీటర్ కొట్టం. 6 లీటర్ కొట్టకపోతే లీటర్ కొట్టి 6 లీటర్ పీల్చుకోవా. రే, ఈ లీలాకృష్ణ బాలతో పెట్టుకోకరా. టైం బాగలేదు కానీ లేకపోతే పెట్రోల్ బంక్ కొనేసామండి. కాదు కొట్టవా, నువ్వు వెనకాలే పోవా. మిస్టర్ గొట్టం, ఇక్కడ కొట్టి ట్యాంక్ ఫుల్. 1 మినిట్. ఆగరా, ఆడాటో రాగానే పరిగెత్తుకుంటే వెళ్ళి పైపేసేస్తా. పెట్టిన గొట్టం మళ్ళీ తీసామంటే నీ పీక కొరుకుతా. పోయిరా. అసలు ఈ ఆడాటోలు వచ్చిన తర్వాత మగ ఆటోలకు బేరా లేకుండా పోయినండి. పెట్రోల్ కొట్టించుకోవడం, ప్యాసింజర్ లెక్కించుకోవడం. ఎందుకయ్యా మా మీద పడి ఏడుస్తావు? నీ మీద పడి ఆడటం లేదమ్మా, బేరాలు లేక మీ కింద పడి గిలగిల గిలగిల కొట్టుకుంటున్నాం. పొద్దునే గొప్ప బేరం దొరికింది. బంతి. బంతి కావాలా? పూ బంతి. దా దా తీసుకో. పాపా బంతి కావాలా? ఏయ్, పాప భయపడుతోందిరా, మీరెళ్ళి తీసుకురండి. ఆ పాపకి ఏజు కరేజు రెండూ లేవురా. నీకున్నాయా ఆటో రాణి? నువ్వు వెళ్ళి ఆడుకోమ్మా.
ఆర్తనారి ఆ వీరఫోజు. ఓ పెద్ద మనిషి, నీ డ్యూటీ నేను చేశాను. ఫీజు ఇచ్చుకో, పట్టుకుపోతాను. వాట్? గాంధీ పార్క్ దగ్గర గారిసెల ఒక అమ్మాయిని ఏడిపిస్తుంటే ఒక చిన్న చూపు చూసి సెల్లతో ఇద్దామని తీసుకొచ్చాను. కనుక సార్, గాంధీ గారి పట్టానుకున్న కద్దరు దండందుకు నా మెళ్ళ వేస్తావా గురు? తన కర్తవ్యాన్ని నిర్వహించిన ఆమె మెడలో ఈ దండ వేసి పోలీస్ కర్తవ్యాన్ని ఫినిష్ చేయి. ఆడపిల్లకి ఆడపిల్ల వేస్తే ఏం బాగుంటుంది గురు దండ? నువ్వే మగాడివి. ఇన్స్పెక్టర్ గారిని పట్టుకుని గురు గురు అంటావేమిటి? గురు అని పిలిస్తే ఆయన చెవి పారేసి ఊరుకున్నాడు. నువ్వెందుకు నోరు పారేసుకుంటావు? గురు దాదా క్యాష్. క్యాషా? మరి ఫ్రీ సర్వీస్ అనుకున్నావా? గాంధీ పార్క్ నుంచి ఈ బడిదాన్ని ఇక్కడ తీసుకురావడానికి 10 రూపాయలు 50 పైసలు అయింది మీటర్ ఛార్జ్. ఎవరిస్తారు గురు? గవర్నమెంట్ సొమ్మిద్దామంటే దేశమే 50 టన్నుల బంగారం తాకట్టు పెట్టేసింది. సో రౌడీలో సొమ్మే ఇస్తాలి. గురు దా 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 దా. ఇవ్వు. ఇది కూడా ఆ పిల్ల ఇవ్వాలా? నీ చేతిలో నా చేతిలో పెట్టచ్చుగా. ఎక్కువ ఆగితే ఈ పిల్లని బయటికి నెట్టచ్చుగా అంటారు ఇన్స్పెక్టర్ గారు. పట్టు పట్టు. సుత్తి ఇంకా వెళ్ళలేదే? ఓ పెద్ద మనిషి, నీ బండి నా బండి పక్క పక్కనుంటే ఎంత బాగుందో. చూడు, ఈ బాడీ రౌడీల బాడీలతో కబడ్డీ ఆడుతుంది. జాగ్రత్తగా ఉండు. రౌడీ బాడీలు ఎందుకు గురు? నాతో ఆడరాదు కబడ్డీ. కబడ్డీ 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 కబడ్డీ. ఎందుకు గురు కొడుతున్నా? పిచ్చి పిచ్చిగా ఉందా? నేను అన్న దాంట్లో తప్పే ఉంది గురు. నీ ఒంటి మీద కాకి, నా ఒంటి మీద కాకి. నీ గుండె మీద పోలీస్ బిళ్ళ, నా గుండె మీద లైసెన్స్ బిళ్ళ. నీ చేతిలో లాఠీ, నా చేతిలో హారన్. నువ్వు రౌడీలు కొడతావు, నేను హారన్ కొడతాను. పోయి పోయి నిన్నెవడు కట్టుకుంటాడు గాని ఏడాది దాకా స్పృహ రాదురా బాబు. నీ పనేనా? నాకే పని గురు. వెళ్ళి తీస్తాను. ఇక్కడ బాగోదు గురు. నేనుండేది నీ అవుట్ హౌస్ లోనే కదా, అక్కడ చూసుకుందా. ఎందుకలా ఊగుతూ మాట్లాడతావు? నిలబడి మాట్లాడలేవు? ఆటో తోలి తోలి ఊపుడు 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 అలవాటైంది. ఊపిడి ఎక్కువైతే నడు విరుగుద్ది, జాగ్రత్త. సరే గను గురు, ఎలాగో నీ బండిలో గాలేదు. నా బండే గురు. నేను ఎక్కించుకుని జామ్ అని సెంటర్ లోంచి తీసుకెళ్తుంటే బీట్ కానిస్టేబుల్స్ రూట్ లోనే ఊర్చిపోతుంటే అలా తీసుకెళ్లి సముద్రం నాపి నా సామి రంగా. చేస్తా కబ్బాడి ఎక్కానంటే అమ్మాడి అదరాలే ఆటో బాడి గుడివాడ గుండమ్మ బొడిలోకి రావమ్మ లంగా బాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ పలాస చాంపళ్ళు కులాస కానిద్దాం
ఖుషీగా రావే సరదా తీరే సలహా ఇస్తా పరదా తీసై ఫటా ఫటా గుడివాడ గుండమ్మ బడిలోకి రావమ్మ లంగా బాడి లంబాడి ఆడించేస్తా కబడ్డీ 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 చెయ్యకే కనికట్టు విప్పితే నీ గుట్టు కథ ఫిట్టు పదమరి నీ పని ఇహ సరి గుడివాడ గుండమ్మ బడిలోకి రావమ్మ చేస్తా కబడ్డీ ఎక్కానంటే అమ్మాడు అదరాలే అటుబడి గుడివాడ గుండమ్మ ఒడిలోకి రావమ్మ జ్యోతిస్తుందిరా టవర్లా లంగా ఓణితో కులుకుతూ వస్తుందిరా ఫ్లవరు. బ్రదరు దింపేనా దాని పవర్? ఏం చేస్తావు? దాని ఓణి తీసి నీ చేతిలో పెడతా. నీ వల్ల కాదు. పందెం కాసుకో, తీసి చూపి. 1000 రూపాయలు. రక్తం రక్తం ఇయ్యరా 1000. మర్యాదగా బయట జ్యోతికి క్షాంపడి చెప్పు. ఈ నరసింహంతో పెట్టుకున్న వాడెవడు బ్రతికి బట్ట కట్టలేదు. Stop it! Stop it! What's going on here? Get up! I say stop it! Please! సార్ వీడు జ్యోతి బయట లాగాడు సార్. నో సార్, సతీష్ గాయమే రక్తం వస్తుంది. ఏం చేయాలో తోచక గబ్బుక్కరు పక్కన జ్యోతి బయట తీసి కట్టుకట్టాను సార్. వీడు అర్థం చెప్తాడు సార్. నో సార్, నేను నిజమే చెప్తున్నాను. నో సార్, బిలీవ్ మీ సార్, హి ఇస్ టెల్లింగ్ లై. కాదు సార్, నిజమే చెప్తున్నాను. నిజం చెప్తావా? మర్యాదగా గంధి కంట్రోల్ చేస్తాను. నా మాట విను గంధి. సార్ సార్ సరే సార్, చూడండి సార్ రక్తం. వీడు జ్యోతి బయట లాగడం కోసం కావాలి సతీష్ గారు చేయి కోసి డ్రామాలు ఆడుతున్నాడు. నరసింహం, జ్యోతికి సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పకపోతే సస్పెండ్ చేయిస్తాను. మా అన్నయ్య బొబ్బర్లంక రామబ్రహ్మం ఈ కాలేజ్ కమిటీ ప్రెసిడెంట్. మేము విదిలించే ఎంగిలి మెతుకులు తినే కుక్కవి నువ్వు. నా చెంప మీద పడ్డ ఈ దెబ్బ నీ ఉద్యోగం మీద పడుతుంది. డిస్మిస్ ఆర్డర్ అందుకోవటానికి రెడీగా ఉండు. ఫాస్ట్.
ప్రొఫెసర్ గారు, ఈ లెక్చరర్ నరసింహపై చేసుకున్నందుకు కమిటీ ఆయన సస్పెండ్ చేసింది. తిరిగి ఉద్యోగం ఇచ్చేంత వరకు అక్కడి నుంచి లేవనని మీ తమ్ముడు. సారీ, ఒంటి మీద కాకి బట్టలు ఉన్నంత వరకు రక్త సంబంధాలు గుర్తుకురావు నాకు. ఈజ్ ఓన్లీ ఏ స్టూడెంట్ హియర్. ఓకే, అతను అక్కడి నుంచి లేవండి. కేసు మీరు పెట్టారు, విచారణ నేను చేయాలి కదా. మాస్టర్, మీరు అతన్ని కొట్టిన మాట నిజం, కానీ ఒళ్ళు పొగరెక్కి కాదు. డబ్బు మదంతో కండకావరంతో బిహేవ్ చేస్తున్న ఆ నరసింహం కాలేజీలో జ్యోతి అనే స్టూడెంట్ పైట్ లాగాడు. అబద్ధం. Shut up! Hearing is going on here. No roaring in between. ఏమా, వాడు నీ బయట లాగాడా? లేదండి. జ్యోతి క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారు? వాళ్ళు కూడా అడగండి. గెటప్. నేను లేవను. మరి అందుకలే లేవను. నాకు గాంధీ అని నువ్వే పేరు పెట్టావు. సత్యం కోసం ఆయన లాఠీ దెబ్బలు తిన్నాడు. మా మాస్టర్కి న్యాయం జరగడం కోసం నేను బెల్ట్ దెబ్బలు తినడానికి రెడీ. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, హియరింగ్ అయిపోయిందిగా, ఇక ఛార్జింగ్ మొదలు పెట్టండి. మీకు చేత కాకపోతే చెప్పండి, డిఎస్పీ గారిని పిలిపించుకుంటాం. ప్లీజ్, అన్యాయంగా ఇల్లు కొట్టకండి. నరసింహం నా బయట లాగిన మాట నిజం. నరసింహానికి భయపడి అబద్ధం చెప్పాను సార్. తమ్ముడు తనవాడైనా ధర్మం కోసం చూసే మనిషిని నేను. ఇదే బెల్ట్తో అదే కోట నీకు ఇవ్వమంటావా? నిజం ఒప్పుకుంటావా? నేనే జ్యోతిపేట లాగాను. మిస్టర్ ప్రిన్సిపల్, రిటైర్ అయ్యే ముందైనా ఇన్ని ధైర్యం మాత్రంలో మింగండి. ఆ పిల్ల ఒడి రక్తంతో తడిసింది. నిజం తెలిసి నా తమ్ముడిని ఎందుకు కొట్టారో తెలుసా? వాడి ఆర్తనాదంలోంచి నిజం బయటికి రావాలని. మర్యాదగా ఈ నరసింహాన్ని సస్పెండ్ చేసి మాస్టర్ని ఉద్యోగంలోకి తీసుకుంటారా, లేక ఐపీసీ 420 ప్రకారం వీడిని సెల్లోకి తయ్యమంటారా? మాస్టర్ని ఉద్యోగంలో తీసుకుంటాం, నరసింహాన్ని సస్పెండ్ చేస్తాం. ఇక కొట్టుకోండి మీ కాలేజీ గంట. ఇక్కడ అమ్మా నరిసే బదులు అక్కడ అన్నా నరిసి ఉంటే ఇన్ని దెబ్బలు తప్పిండయిగా. ఓసే ముసల్దానా, మా అన్న నేను అన్నాడు పిసుకుతావు. కొట్టినా కోసినా నీకు అన్నిటికీ అన్నే కావాలి. నేనెందుకు పనికొస్తాను? ఇక కాపడం చాలు గాని వెన్నపూస రావే. అన్నయ్య వచ్చి బాధలు చూస్తే కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఏంటే ముసల్దానా, నీ చెయ్యి అమృతలా మారి చల్లగా ఉంది. సారీరా. భలేవాడి అనయ్య, నాకు 4 దెబ్బలు తగిలితేనే మాస్టర్ గారికి ఉద్యోగం వచ్చింది. లేకపోతే వాళ్ళ అమ్మ చెల్లి ఆత్మహత్య చేసుకునేవాడు. తమ్ముడు, నీకు గాంధీ అని పేరు పెట్టినందుకు ఆనందంగా ఉందిరా. అలా హానొత్తుకుంటూ కొట్టుకులైపోతే ఎప్పుడు రుచి చూడరాదు. ఇవ్వు చూస్తా. హాత్మే పైసా చేత్మే అప్పడం. ఏంటి పొద్దున్న బేరాలు లేక మేం చెప్తుంటే ఈ చేతిలో పైసా పెడితే మా చేతిలో అప్పడం పెట్టుద్దంట. ఏంటి నీకు ఇచ్చేది నా గొట్టం? అయ్యో 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 అప్పడం కొంటానంటే తీస్తా. కొంటానే తీయమే అది తల్లి. అలా రా దారికి. ఏది శాంపుల్ గా ఒక అప్పడం తీసి చూపించు. ఏంటిది? ఇది అప్పడమా పడేవా? ఇంత చిన్నదిగా ఉందంటే సెగ తగిలితే చాలు పొంగిపోద్ది. చాలే ఊరుకోవా, అసలే ఆయిల్ ధరలు సో ఇయ్యమని ఆకాశాన్ని అంటుకునే ఈ రోజుల్లో ఎక్కడ కొనమంటా నా గొట్టం? ఈ అప్పడానికి ఆయిల్ అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు. మరేం కావాలి? సెగ చాలు. అంత స్పెషల్. మరేంటనుకున్నావు? అగ్గి పెట్టుందా?
ఉంది. అగ్గిపెట్టి లేకపోవడం ఏంటి? అయ్యి బాబాయ్, ఒక్క పుల్ల ఉందేంటి? అది చాలు, గీసి అప్పడం కింద పెట్టు, ఈ బుట్ట మీదొట్టు అదిరిపోతావు. ఏంటో ఇంత విచిత్రంగా అయింది? చెయ్యొద్దు, చితికి పోద్ది. తీసి నోట్లేసుకో, కరిగిపోద్ది. ఓషని అమ్మ కడుపు మాడోయ్. బుట్ట తీసి బండిలో పెడితే తడదలాడింది. అగ్గిపుల్ల తీసి కింద పెడితే బుస్సు పని పొంగింది. నోట్లో వేసుకుంటే ఇంకేమవుతానే? వద్దు, నీ అప్పడాడుకోతాను, నీకోతాను. ఎత్త ఎత్త ఎత్తని అమ్మ కడుపు మాడ. ఎత్తనే ఎత్తు. ఆడపిల్లల విషయంలో నాకే వీక్నెస్ అనుకుంటే నీకు నీకు అన్ని బట్టలు సరిగా వేసావా? నీ ముఖం మండ. పెద్దాడు బట్టలు చాలదేమే. ఎప్పుడు ఇట్లాగే చేస్తారు. అన్నిటికీ నేనే చావాలి. తెల్లారు లేచిన కాడించి అందరూ నా ప్రాణం తీసేవాళ్లే. లెక్క చెప్పు. ఇదేదో పెద్దయ్య గారి జోబులో ఉందండి. ఓసి నీ అమ్మ కడుపు మాడా. తేలో పామ ఉన్నట్టు అట్టరుస్తామే. మేము ఒట్టి కాగితం ముక్కాగా. కాదమ్మ గారు, ఇదేదో ఉత్తరంలాగుంది. ఉత్తరవా? లవ్ లెటర్ తిట్టి చదివి పెడతా. నా కళ్ళు బాగానే కనపడుతున్నాయి. నేను చదువుకోగలను కానీ పొద్దురాయమ్మ. సరే. ప్రియ బాలరాజ. అబ్బో, ఏంటిది? రోజు నీ చూపులతో నన్ను చంపేస్తున్నావు. అమ్మో, ఈ రోజు నన్ను పచ్చ చీర కట్టుకుని చికెన్ పులుసుతో భోజనం పెట్టమన్నావు. చీకటి పడ్డాక ఆర్లు 3 సార్లు పొయ్యి పొయ్యమని కొడతాను. వచ్చాయి. హలో రామరాజు గారు, మీ అవుట్ హౌస్ లో ఉంటున్న ఆటో రాణి మాస్టర్ కిలాడి పోలీసులకి రౌడీలను పట్టించినట్టు నటించి మిమ్మల్ని బుట్టలో వేసింది. నిజానికి అదొక స్మగ్లర్. కావాలంటే ఈ రాత్రి సడన్ గా దాని ఇల్లు రేట్ చేయండి. బ్రౌన్ షుగర్ ప్యాకెట్స్ దొరుకుతాయి. నువ్వెవరు? ఆకాశ రామన్న లాగా ఆకాశ లక్ష్మణ్ణని. రెండు, మూడు, మూడోది కూడా నొక్కేసింది. ఇక్కడ చెక్కేస్తాడేమో. అబ్బాయి, అన్నం పెట్టమంటావా? తర్వాత తింటారులే, నాకు అర్జెంట్ పనుంది. ఉప్పగా ఉందా? తీపి కావాలంటే నా దగ్గర ఉంది, రా. ఇదంతా నీ పనేనా? ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశామంటే చప్పరించేస్తాను. ఆ పని తర్వాత చదువు గాని ముందు చిలకర కొడుకు. నువ్వు అసలు ఆడదానివేనా? రౌడీలకి రౌడీని, గుండాలకి గుండాని, నీకు మాత్రం అమ్మో నాన్నమ్మ, అసలే గుండె జబ్బు మనిషి. ఈ సీన్ చూసిందంటే ఫినిష్. ఓ పెద్ద మనిషి ఇటు. అమ్మాయి, ఏంటండి ఎత్తుతున్నారు? నా మనవడి గురించేనమ్మా నా బెంగంతా. ఆయనకేమండి, ఒంటి మీద కాకి బట్టలు, చేతిలో లాటి, నడుంకి రివాల్వరు. గుండెకాయనమ్మా వీకు. ఏ ఆడదైనా లైన్ వేస్తే పడిపోతాడేమోనని నా బెంగ అంతా. సరే, నా మాటకేం గాని. ఏం కూరండా? కోడి కూర. నా తల్లి, మసాలా బాగా వేసావా? నశాలానికి ఎక్కేలా వేసా. నా అమ్మే, నా మనవడికి ఆ కూర అంటే ఎంత ఇష్టమో. ఆయన పేరు తలవకు. అమ్మమ్మ. అమ్మమ్మ వరుసదే కదా అమ్మమ్మ. నీ మనవడికి ఏం పెట్టావు గాని, ముక్కలు యాపిల్ పళ్ళు, పెదాలు గులాబీ రేకులు. అబ్బా, ఏంటి అప్పుడప్పుడు అలా సౌండ్ చేస్తుంటాను. అప్పుడప్పుడు అన్నావు, వెంటనే సౌండ్ చేస్తున్నావేంటి? ఇంకో టైప్ లో అరిస్తే ఎలా ఉంటుందని చూసి అరుస్తూనే ఉండు. అదేమిటమ్మా,
నే చెప్పాగా నా మనవడికి కోడి కూర అంటే ప్రాణమని. నేనే తీసుకెళ్లి స్వయంగా నా చేతులతోనే పెట్టుకుంటా. పెట్టుకో రాజు. ఓ పెద్ద మనిషి, నువ్వెక్కడికి? కోడి కూర తినడానికి. నాకంటే కోడి కూర ముఖ్యమా? దాని రుచి నాకు తెలుసు కానీ నీ సంగతి నాకు తెలియదుగా. నేను చెప్పనా? సంక్రాంతి గారెల్లా కమ్మగా ఉంటా, ఉగాది పచ్చడిలా చేదుగా ఉంటా, దసరా కూరలో కారంగా ఉంటా, దీపావళి స్వీట్లో తీయగా ఉంటా. నీలోనే చూశానమ్మో, నీకోసం వేచానమ్మో, గుండెల్లో దాచానమ్మో ప్రేమ. తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న. నీలాలా నింగి అంచుల్లో ఆరాటం, అందాల మబ్బు డొంకల్లో కోలాటం. నీలోనే చూశానయ్యో, నీకోసం వేచానయ్యో, కౌగిట్లో చేరానయ్యో రామా. తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న. ఊరంతా నిద్రోయే ఒళ్ళంతా పగలాయే, నేను పలేనయ్యో రామయ్యో. వెన్నెల్లో పక్కేసి మల్లెల్ని పరిచేసి నీ కన్నె పిలుపుల్ని విన్నాలే. సిగ్గు చిందిపోయింది, చీర జారిపోయింది. సల్లంగా సాగేటి సెలయేటిలో చేరి సరిగంగ తానాలు చేద్దామా. కమ్మని ఊహల్ల ఉయ్యాలలే ఊగి సయ్యాటలే ఆడుకుందామా. ఆడుకుందామే, పదును తేల్చుకుందామే. నీలాలా నింగి అంచుల్లో ఆరాటం, ఎందాల మబ్బు డొంకల్లో ఉల్లాసం. నీలోనే చూశానయ్యో, నీకోసం వేచానయ్యో, కౌగిట్లో చేరానయ్యో రామా. తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న హై తన్నాన్న హై తన్నాన్న. పున్నాగా పూసింది, మిన్నాగో లేచింది, మెత్తంగా రెమ్మల్ల దూరింది. రవికేమో బిగిసింది, పైటేమో తొలగింది, భయసేమో విరహాన వేగింది. సరసం సాగిపోవాలా, సరిగమ పాడుకోవాలా. తనువేమో తుళ్ళింది, తలుపేదో తెరిచింది, తరలేమో తీమంది బుల్లోడా. గుబులేదో రేగింది, గిరికీలు కొట్టింది, గదిలోకి రావేమి చిన్నారి. తెరలే తెరుచుకోవాలా, గుబులు తీరిపోవాలా. నీలా నింగి నీడల్లో
వచ్చానమ్మో గుండెల్లో దాచానమ్మో ప్రేమ తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న తక్కధిం తన్నాన్న ఓయ్ తన్నాన్న ఓయ్ తన్నాన్న. ఎస్పీ బొబ్బర్లంక రామబ్రహ్మానికి ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ అరేంజ్ చేయండి. ఒక క్రిమినల్ రికార్డు ఉన్న మనిషి విమానం దిగుతుంటే మనం సెక్యూరిటీ ఇవ్వడం ఏమిటి సార్? హోమ్ మినిస్టర్ వెళ్ళి రిసీవ్ చేసుకుంటుంటే మనం ఏం చేస్తాం చెప్పు? ఆయన కోసమైనా సెక్యూరిటీ ఇవ్వాలిగా. నమస్తే నమస్తే బొబ్బర్లంక రామబ్రహ్మ. హోమ్ మినిస్టర్ బాగున్నావా? వస్తున్నా. ఏమిటి మొదటి దండ నువ్వే వేస్తున్నావు? అబ్బాయి కారణం లేకుండా ఈ కరణం కాసే ఏ పని చేయడు. ఈ దండ వేయడానికి కూడా కారణం ఉంది. ఇవాళ నీ పుట్టినరోజు. నేను పుట్టినరోజా? అసలు పుట్టినరోజు కాదయ్యా, నువ్వు గోండా నాయకుడిగా పుట్టినరోజు. ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఆకుకూరలు తినబట్టి. అసలు ఇక్కడోని ఎమ్మెల్యే నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి, ఎమ్మెల్యే నుండి హోమో నట్టయ్యాను ఆకుకూరలు తినబట్టి. హోమ్ అంటే బూతు మాట సార్, హోమ్ మినిస్టర్ అనాలి. అవును, ఎక్కడ చూసినా పోలీసులు కనపడుతున్నారు. నా రౌడీ సోదరు లేరు, మారిపోయారు. ఆకుకూరలు తింటాం మానేసి ఉంటారు అదవలో. నీకు తెలియకుండా గవర్నమెంట్ ఏమైనా రౌడీలకు పట్టాలిచ్చిందా? లేదన్నయ్య, అల్లూరి సీతారామరాజు టైప్ లో ఈ మధ్య ఒక రౌడీ ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఇంతకు ముందు రౌడీలు గుండాలు తిరిగే వీధిలో ఇప్పుడు కుక్కలు కూడా తిరగడం లేదు. అందరినీ కొత్త బజార్ చేర్చి కొత్త లైఫ్ ఇచ్చాడు ఆ రౌడీ ఇన్స్పెక్టర్. వాడు రౌడీ ఇన్స్పెక్టర్ అయితేనే బొబ్బర్లంక రామ్ బ్రహ్మాన్ని, ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. ఎక్కడ కొత్త బజార్? వాళ్ళని మార్చానని ఆ ఇన్స్పెక్టర్ గారు అనుకుంటున్నాడు. కానీ నేను కారు దిగ్గగానే కుక్క పిల్లల్లా ఎలా పరిగెత్తుకొస్తారో చూడు. తుమ్మ బంకలా అతుక్కునే శక్తి ఏదో ఉన్నట్టుంది వీడికి. నువ్వేనా వీళ్ళందరినీ మార్చిన ఇన్స్పెక్టర్వి? నువ్వేనా వీళ్ళని రౌడీల్ని చేసిన గూండావి? నేను గుండాని కాదు, పెద్ద మనిషిని. హతభర్తలంతా పెద్ద మనుషులుగా చలామణి కాబట్టే సమాజం సమాధిలా మారిపోయింది. ఇన్స్పెక్టర్ రౌడీలు రంగు మార్చి రాజకీయపు కొడుకు కింద రక్తపాతం సృష్టిస్తే పేలగా కావు కావుమని అరిచే కాకి కాదు ఈ కాకి. పగబడితేనే పగలు రాత్రి కూడా మర్చిపోను. నేరస్తుడిని నేను నిద్రలో కూడా మర్చిపోను. దేఖ్లేంగే క్యా దేఖ్లేంగే? పోలీస్ స్టేషన్ కో దేఖ్లేంగే, సెంట్రల్ జైల్ కో దేఖ్లేంగే. బేవకూఫ్ జాओ. వాడు నా మనుషుల్ని నాకు దూరం చేస్తే నేను ఏం చెయ్యాలరా? వాడి మనుషుల్ని వాడికి దూరం చెయ్యాలన్నా. ఆ జవాబు నేను క్వశ్చన్ వేయకముందే చెప్పాలరా. మీరా పని నేను రాకముందే చేసుండాలరా. తమ్ముడు రాకే కోటే. బ్లేడుతో జేబులు కొట్టేవాడితో మాట్లాడినట్టు, బ్లాక్ లో టిక్కెట్లమ్మేవాడితో మాట్లాడినట్టు నడి రోడ్డు మీద నన్ను నిలేసి సవాల్ చేశాడ్రా ఇన్స్పెక్టర్ గాడు. మీరేం చేస్తారో నాకు తెలీదు. వాడింట్లో నెత్తురు కూడు తినాలి.
నడి రోడ్డు మీద ఏమిటి దౌర్జన్యం? మాస్టర్ నాన్నమ్మని లోపలికి తీసుకెళ్ళండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అలాగే. తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్. బొప్పర్లంక రామబ్రహ్మం. నువ్వు వస్తావని నాకు తెలుసు. ఇవేమిటో నీకు తెలుసా? నీకు, నీ తమ్ముడికి, నీ కిరాయి గుండాలకి యాంటిసిపేటరీ బెయిల్ పేపర్స్. తెలివి గలవాడివి. తెలివి నా దగ్గర ఉండకపోతే నీ దగ్గర ఎక్కడ ఉంటుందిరా? దేఖలేంగే అని సవాల్ చేసిన నువ్వు తమ్ముంటే మూతి మీద మీసమున్న నా మీదకి రావాలి. ముసలమ్మ మీదకి వచ్చావు. నువ్వే మగాడివిరా. నీ తమ్ముడిని కాలేజీ నుంచి సస్పెండ్ చేయించా, నిన్ను సొసైటీ నుంచి సస్పెండ్ చేయిస్తా. क्या दिखाएगा? मासिపోయిన ఈ గడ్డం दिखाएगा, रोज पुट्टे ఈ फेस दिखाएगा. मैं बोल रहा हूं, तुझे जेल में सत्तू पल्लम दिखाएगा, జొన్న కూడు दिखाएगा. సస్పెన్షన్ ఏంట్రా? కాలేజీలో ఒక అమ్మాయిని టీస్ చేశాను. నిజం చెప్తే పాడు చేస్తానని భయపెట్టినా ఆ అమ్మాయి ఎస్ఐకి నిజం చెప్పేసింది. అందుకని. ఎవర్రా అమ్మాయి? ఆనాడు పైట లాగినందుకు నా పరువు తీసా. ఇప్పుడు టోటల్ గా లాగేస్తాను. ఏం చేస్తానే? కత్తి కింద పడే. కమాన్ మూవ్ మూవ్. గో బ్యాక్. వెనక్కి తిరగండి. త్వరగా ఫాలో చేస్తున్నారు. పోలీస్ జీప్ వస్తుంది. ఏమిటిది? రైట్ సైడ్ వీలు గాలి తగినట్టుంది సార్. కానీ గాలి రావటం లేదు సార్. స్విచ్ చేసిందో లేదో చూసి వస్తాను. గాలి వస్తుంది సార్.
రామరాజు, ఒక లేడీ కానిస్టేబుల్ నే కిడ్నాప్ చేశారంటే ప్రజల్లో మన డిపార్ట్మెంట్ ఎంత చులకనైపోతుందో ఆలోచించు. 24 గంటల్లో ఈ మిస్టరీని బద్దలు కొట్టి మీకు కనిపిస్తాను. సంగీతం వచ్చా? వచ్చండి. లాఠీ ఎత్తిందంటే ఎదుటి వాడి చేత కీర్తనలు పాడిస్తుంది. జీతం 1800. నెక్స్ట్ మంత్ ఇంక్రిమెంట్ వస్తుంది. 2 ఏళ్లలో హెచ్సి అవుతుంది. ఆ పై సంవత్సరం గ్యారంటీగా ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ సంపాదిస్తుంది. నో, నువ్వు పెళ్లి కూతురివి, లేవకూడదు. కూర్చో కూర్చో. ఏమిటి ఇంకా ఇంటర్వ్యూ సాగుతుంది? మా కనుక మీకు నచ్చిందా లేదా? నచ్చిందండి. మరైతే ఆలస్యం ఎందుకు? పంతులు గారు ముహూర్తం పెట్టండి. వచ్చావా అమ్మా? బార్ దగ్గరైనా బేరం దొరకపోద్ది అనుకున్నాను. ఇక్కడికి ఆడోళ్ళు వస్తే ఇంకేం బేరం దొరుకుద్ది? నా గొట్టం. నిన్ను కాదమ్మా, నన్ను నేనే తిట్టుకుంటున్నా. పిచ్చెక్కి నువ్వు తినమ్మా శుభ్రంగా ఏరి సరికాయలు కొట్టుకొని ఒలుచుకొని. ఏమైంది సార్? గుండెల్లో నొప్పిగా ఉంది. హాస్పిటల్కి తీసుకెళ్ళమంటారా? మా ఇంటికి తీసుకెళ్ళి టాబ్లెట్లు ఉన్నాయి. నేను చేసుకోవలసిన పిల్లని కానిస్టేబుల్ కిచ్చి పెళ్లి జరిపించాడే నీ రామరాజు. అందుకని వాడు చేసుకోవలసిన నిన్ను నేను చూసుకుంటాను. అచ్చా, ఒరే బచ్చా, గేర్ మార్చి మార్చి రాయిలా తయారైందిరా ఈ హ్యాండ్. దా దా దా. హలో, నేను రాణిని మాట్లాడుతున్నాను. హలో, రాజు, నాకు బంగ్లాలో కనక చెవు ఉంది. వచ్చి
ఉంది. జ్యోతిని కనకను ఎవరు చెప్పారు? చెప్పు. నేను చెప్పను. నన్ను కొడుతున్నా ఏమైపోతావో ఆలోచించుకో. నువ్వు రౌడీవైతే నేను రౌడీ ఇన్స్పెక్టర్ని రా. కాకి బట్టలకు ఆన్సర్ దొరక్కపోతే రౌడీ గెటప్తో సమాధానం చెప్పించుకుంటాను. చెప్పు బే. ఇప్పుడు మా తమ్ముడు నరసింహం కొవ్వొత్తులు ఒత్తాడు. ఇదేంటి నా కొవ్వొత్తులు నువ్వు ఒత్తున్నా? ఇదే నీ ఆఖరి పుట్టినరోజు కనుక. ఖామోష్. IPC 302 ప్రకారం నీ తమ్ముడిని ఉరికమ్మ వెక్కిస్తాను. నువ్వుండో. ఇదిగో ఇన్స్పెక్టరా, హోమ్ మినిస్టర్ నేను ఇక్కడ ఉంటే ముందు నాకు సెల్యూట్ చేయాలని తెలవదో? తెలుసు సార్, కానీ మీరు ఒక గూండా పక్కన నిలబడ్డారు. సెల్యూట్ కొడితే మీకు కొట్టానో గూండాకి కొట్టానో తెలియదని. ఇదిగో నాకు అసలే బీపీ షుగరు, పైగా హోమోని హోమ్ని. అయినా కారణం ఏంటో చెప్పకుండా నా మనిషిని గోండా అంటావేంటి? ఇప్పుడే నరసింహాన్ని స్టేషన్ కి తీసుకెళ్తున్నాను. ఎన్ని కారణాలు కావాలో అన్ని అక్కడ చెప్పిస్తాను. అగా హోమ్ మినిస్టర్ని నేను చెప్తున్నాను. నరసింహన్ వదిలేయ్. వదలను. వదలకపోతే నీ ఇన్స్పెక్టర్ పదవి ఊడుద్ది. ఊడిపోవడానికి ఇది డబ్బుతో కొనుక్కున్న పదవి కాదు, దమ్ముతో సంపాదించింది. ముందా కుర్రాన్ని కనుక వదిలిపెట్టకపోతే స్టేషన్కి వెళ్లే లోపు నిన్ను సస్పెండ్ చేయించి అదే స్టేషన్ ముందు నీతో ఆ కుర్రలు అమ్మిస్తా. అమాయకుడిని పట్టుకుని చెడుగుడు ఆడుకుంటా. చెడుగుడు అమాయకుడా? అలా నీ కాగితం మీద రాసి సంతకం పెట్టండి, అతన్ని వదిలేస్తాను. అమ్మా గమ్మత్తుగా నన్నే ఇరికిద్దామని చూస్తున్నావే. నేనెందుకు పెడతాను? ఆ కూరలు తిన్నోని. నేను ఆకులు బాకులు కలిపి తిన్నవాణ్ణి. ఇన్స్పెక్టర్, నా తమ్ముడి మీద చెయ్యేస్తావా? అడ్డం వస్తే నీ మీద పడుతుంది చెయ్యి. ఈ బొబ్బర్లంక రామ్ బ్రహ్మానికి ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మణైపోతాను. శ్రీలంక రావణ బ్రహ్మ త్వరలో నిన్ను కూర్చోబెడతాను శ్రీకృష్ణ జన్మస్థానంలో. అన్నయ్య, ఇన్స్పెక్టర్, నా తమ్ముడిని వదలకపోతే నిన్ను గోండాలకి ఇక్కడ కుర్చీలుండవు, సెల్స్ మాత్రమే ఉంటాయి. నన్ను కూర్చోనివ్వవా? నువ్వు నిల్చోడానికి కూడా జాగా లేకుండా చేస్తా. మనతాడు కట్టిన మగాన్ని నేను, గాజులు తొడిగిన ఆడదాన్ని కాదు. నా పేరు బొబ్బర్లంక రామ్ బ్రహ్మం. ఆగ్రహం వస్తే శ్రీలంక రావణ బ్రహ్మని. నీకు ఆగ్రహం వస్తే రెచ్చగొడతావు, నాకు ఆగ్రహం వస్తే అనుగ్రహం లేకుండా చెత్త కొడతాను. మూతి మీద కొట్టానంటే లెక్క కూడా దొరకకుండా పోతాయి నీ 32 పళ్ళు. నిన్ను కాల్చి పారేస్తా. యూనిఫామ్ లో ఉన్న ఒక పోలీస్ ఆఫీసర్ మీద తుపాకీ గురి పెట్టినందుకు IPC 307 ప్రకారం నిన్ను కూడా మూసి పారేస్తాను. నీ తమ్ముడి కాళ్ళు చేతులు వెరకొట్టైనా నిజం చెప్పిస్తాను. నా తమ్ముడిని కొడతావా? నేను కొడితే నా చేతి ఎలుకలు పడిపోతుంది. రామరాజే, ఆనాడు తెల్లదొరతనాన్ని గడగడవాడించిన సీతారామరాజే ఈనాడు నల్లదొరతనాన్ని నిలబెయ్యడానికి ఇన్స్పెక్టర్ రామరాజుగా వచ్చాడు. మిస్టర్ బొబ్బర్లంక రామబ్రహ్మం. స్టేషన్ నీది కదా అని రెచ్చిపోకు. స్టేషన్ వదిలిపెట్టి సెంటర్కి వెళ్దామా? రెడీ? ఒంటి మీద కాకి బట్టలుంటేనే నేను ఇన్స్పెక్టర్ని, లేకపోతే నిన్ను మించిన రౌడీని రా. కమాన్, ఏ సెంటర్కి వెళ్ళి కొట్టుకుందాం? జగదాంబ, శరత్, సంగం, చెప్పు.
అమ్మ పలకదురా, నీ అన్నం అడిగరా అన్నా అని అరు. నా తమ్ముడిని ఆడపిల్లలతో కొట్టిస్తావా? ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు, ఇప్పుడు వాళ్ళ చేతి లాఠీలే వాడి ఒంటి మీద ఆడుకుంటున్నాయి. ఓకే, ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి నా తమ్ముడిని అన్యాయంగా అరెస్ట్ చేసినందుకు నీ ఎంత చూస్తాను. జరిగిందంతా చెప్పేస్తాను. కనుకని నేనే మానభంగం చేసి చంపేశాను. స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చెప్పాడు. ఢిల్లీ వెళ్తావా? లాయర్లను పిలుస్తావా? నా డిపార్ట్మెంట్ లో ఉన్న ఒక లేడీ కానిస్టేబుల్ ప్రాణాలు తీసిన వాణ్ణి ఢిల్లీ కాదు, ఫారెన్ నుంచి లాయర్లను పిలిపించినా బ్రతకనివ్వను. గుడ్ మార్నింగ్. ఏమిటి? అదే మీ లేడీ కానిస్టేబుల్ శవం ఎక్కడుందో చూపించి హెల్ప్ చేశాను కదా. గవర్నమెంట్ పథకం ఇస్తుంది. నాకెందుకు రాగి పిల్ల? నా దగ్గర ఉంది బంగార పిల్ల. ఇంకా కోపం ఎందుకు గురు? వాళ్ళు నిజం ఒప్పేసుకున్నారు కదా, కొంచెం నవ్వచ్చు కదా. అమ్మయ్య 10% తగ్గినట్టుంది. గురు గురు, గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది నాకొద్దు, నువ్వేది ఇచ్చినా నేను తీసుకుంటాను. ఏం కావాలి? నిజంగా ఇస్తావా? అయితే ఇక్కడ అడగను, అమ్మమ్మ దగ్గర అడుగుతాను. అమ్మమ్మ అమ్మమ్మ, ఏమిటే నీ దగ్గర చింతకాయలు ఉన్నాయా? లేవు. మామిడికాయలు? ఇప్పుడు అవి కాసే కాలము కాదు, పైగా నాకు అవి తినే వయసు కాదు. నీకు కాదు, నాకు. పుల్లగా ఉండేది నువ్వు తినాలనిపిస్తుంది. పుల్లగా ఉండేవి తినాలనిపిస్తుందా? అవునమ్మమ్మా, కొంచెం జరుగు. పొద్దున్నుంచి ఒకటే వాంతులు. అమ్మో, వాంతులా? చిన్న చిన్న పాదాలతో కడుపులో తన్నినట్టు, చిన్న చిన్న చేతులతో చక్కగా గింతలు పెట్టినట్టు. కొంప తీసి అంత నీ మనోడు చదివామమ్మా. పచ్చ చీరతోనే సరిపెట్టాడు అనుకున్నా, ముచ్చట పడిపోయాడు అన్నమాట. అవునమ్మమ్మా, 3 రోజుల్లో 3 నిండుతాయి. ఓ పెద్ద మనిషి, వచ్చేసావా? అమ్మమ్మకి మెడ విరిచానంటే తాతయ్య గుర్తుకొస్తాడు. నీకు 3వ నెల. అబ్బే, కల్లారు నన్ను పెళ్లి చేసుకున్నట్టు, నాకు 3వ నెల వచ్చినట్టు అనిపించింది. అమ్మమ్మకి కాల్లా అని చెప్పడం మర్చిపోయాను. ఓ పెద్ద మనిషి, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? నేను అడిగింది మర్యాదగా ఇచ్చి వెళ్ళు. నువ్వు స్టేషన్లో అడగలేదుగా? ఇక్కడ అడుగుతున్నాను. ఏమిటే అది? అడుగు. నా మనవడు మాట ఇస్తే ఇస్తాడు. నిజంగా ఇస్తాడా? ఇస్తాను, అడుగు. అయితే రైట్ లో 1, లెఫ్ట్ లో 1, సెంటర్ లో 1, మొత్తం కలిపి 3 ముద్రలు ఇచ్చే. ఒకేసారి 3 అంటే ఎట్టాగే? గట్టిగా 1 ఇస్తాడు, తీసుకో. నేను పక్కకి వెళ్తున్నా. రాజు కుట్టమారం బండి, తప్పాల బండి, పైల పచ్చీసు బండి, పోదామా చండి. అటెళ్తే కాకినాడ, సర్దుకు పెట్టే వేడ, ఇటెళ్తే నీ గుడివాడ, వెయ్యవే పాను వేడ, చమచండే రావే రావే అమ్మడే. లవ్ స్టేషన్లో, లవ్ స్టేషన్లో కుట్టమారం బండి, చంకీలా బండి, పైల పచ్చీసు బండి, పరువాల బండి, అటెళ్తే రాజమండ్రి, హళారే చిట్టి తండ్రి, ఇటెళ్తే విజయవాడ, చలోరే అందగాడ, చమాచం డేరా వేదం రారా బుల్లోడా. లవ్ స్టేషన్లో
అదుగో ఏలూరు కొంపే కొల్లేరు నీ గంపదించెయ్యి భామా పోదాం నెల్లూరు సరసానికి పేరు జేగంట మోగించు మామా చల్లరే జనగామ చేద్దాం హంగామ చిత్తూరులో చేరుదామా ఇదిగో బెల్గాము నిండా మునిగాము తలకోనలో తేలుదామా అటేపే అనకాపల్లి కట్టవే కారాకిళ్ళి జమాజం జగ్గిపేట వెయ్యరు ప్రేమకి పీట ముద్దో గిద్దో లాగించేద్దామా లవ్ స్టేషన్లో లవ్ స్టేషన్లో కుట్ట మారం బండి చంకీల బండి అరే పైల పచ్చీసు బండి పోదామా చండి ఇదిగో వైజాగు సరిగా చేసాగు తీసుకో నా బాగు బావో అదిగో గుంటూరు ఇదిగో మార్తేరు మా చెయ్యి దిగేరు పాపో హైరే నంద్యాల స్పీడే పెంచాల నీ దారి మళ్ళించవయ్యో హైవే రోడ్డుది హైదరాబాదుది కంగారు పడమాకే పుల్లో అదిల్తే మీ బొంగులు ఇదిల్తే మా కర్నూలు ఫటాఫట్ గడపకి పోతాం లవ్వులో ఉడుకులు చూద్దాం జమాజం ప్రేమించేసి డంకా మోగిద్దాం లవ్ స్టేషన్లో లవ్ స్టేషన్లో నెలకు 1,00,000 రూపాయలు తింటున్న రౌడీలున్నారు, నెలకు 2 లక్షలు తింటున్న లాయర్లున్నారు, నెలకు 5 లక్షలు తింటున్న ఎంపీలున్నారు, నా సంపాదనలో 50% తింటున్న ఈ హోమిల్స్ ఉన్నాడు. ఇంతమంది ఉండి నా తమ్ముడిని కాపాడలేకపోయారు. ఎందుకయ్యా మీరందరూ? నా తమ్ముడిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఇదిగో అబ్బాయి, ఏంటిది? ఆ ఇన్స్పెక్టర్ గాడి తల నరికి నా తమ్ముడిని విడిపించుకుంటా. ఇదిగో మా బర్లంక రామబ్రహ్మం, నా మాటిను. ఏంటిదేది? నేను రెచ్చిపోయానంటే నువ్వు చచ్చిపోతావు. వారని అమ్మకడు మారా, నీకు ఈ తప్పు కూడా తెలుస్తాదంటరా. ఆకూరలు తినే బుర్ర మాటలు విని విని ఇక్కడ దాకా తెచ్చుకున్నాను. చికెన్ బిర్యానీ తిన్న బుర్రతో పని చేస్తా. ఇదిగో చెప్పుచ్చు కొట్టు ఊరుకుంటా, ఆకుకూరలు మాత్రం ఇన్సల్ట్ చేయబోక. తోటకూర తిన్న బుర్రతో తెలివైన పని చేశా. మనకు కావలసిన ఎస్పీని అపాయింట్ చేశా. ఆ ఎస్ఐ ఏ న్యూ బజార్ లో అయితే రౌడీలకు కొత్త జీవితం ఇచ్చాడు, అదే న్యూ బజార్ లో అదే రౌడీలతో స్మగ్లింగ్ చేయిస్తున్నాడని మన ఎస్పీ నిరూపిస్తాడు. దాంతో రామరాజుని డిస్మిస్ చేయించి మీ తమ్ముడిని బయటికి తీసుకొస్తాడు. వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేశారు? కమ్ టు ద పోలీస్ స్టేషన్. నాకు ఇక్కడే సమాధానం కావాలి. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ ఇన్స్పెక్టర్. సమాధానం చెప్పకుండా మీరు ఇక్కడి నుంచి కదలేరు. ఎస్పీ పట్టుకుంటావా? తప్పు చేస్తే ముఖ్యమంత్రి కాలర్ కూడా పట్టుకుంటాను. మిస్టర్ రామరాజు, ఏమిటిదంతా? సార్,
కొత్త బజార్లో కొత్త జీవితం గడుపుతున్న రౌడీలలో తిరిగి మంచిని మానవత్వాన్ని నేను చూశాను. కానీ ఎస్పీ గారు వాళ్ళని ఇంకా దోషులుగానే చూస్తున్నారు. ఎస్, ఐఎమ్ టోటలీ కన్విన్స్డ్. వాళ్ళు స్మగ్లర్స్ అండ్ చీటర్స్. రుజువులు చూపించగలరా? చూపించగలను. చూడండి సార్, ఇవన్నీ స్మగుల్ గుడ్స్. దే ఆర్ ఆల్ స్మగ్లర్స్. నౌ ఐఎమ్ డౌటింగ్ దిస్ ఆఫీసర్స్ ఇంటిగ్రిటీ. వాళ్ళని వ్యాపారం చేసుకుని ఇస్తున్నందుకు ఇన్స్పెక్టర్ ఎంత లంచం తీసుకుంటున్నాడో అడగండి సార్. మిస్టర్ ఎస్పీ, నెత్తి మీద వయస్సు, భుజం మీద స్టార్స్ కనిపించకపోయి ఉంటే ఈ పాటికి మిమ్మల్ని ఒక్క సబార్డినేట్ అంత తొలకనగా మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారండి సార్. మిస్టర్ ఎస్పీ, రామరాజు సిన్సియర్ ఆఫీసర్. మీ ఇద్దరి మధ్య ఈ మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చిందో నేను విచారించి తెలుసుకుంటాను. ఆ డిఐజీ అండవన్నంత కాలం ఆ ఇన్స్పెక్టర్ నేనేం చేయలేను. బాబు, నువ్వు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్. అది అక్కడ కొట్టేవే దెబ్బ. ఐపీఎస్ బెళ్ళ తగిలించుకుని తిరగంగానే సరిపోదు, అప్పుడప్పుడు ఆకుకూరలు కూడా తింటా ఉండాలి, లేకపోతే బొర్రెట్ట పని చేస్తే కారణం. కూరల సంగతి ఎత్తావంటే కారణం లేకుండా ఈ ఎస్పీ ఏదో పగలు తీస్తాడన్నావు. వీడే ముచ్చేతులు తీశాడు. నా తమ్ముడు బయటికి రాకపోతే నువ్వు మెరిస్టీ నుంచి బయటకు వస్తావు. ఇదిగో అట్టండి నీచపు మాటలు మాట్లాడబోక. చూడరాంబెంబం, పోలీసుల చిత్రహింసలు భరించలేకే నేను ఆ నేరాన్ని నెత్తిరేసుకున్నాను అని మీ తమ్ముడు కోర్టులో చెప్పాడనుకో, ఏ శిక్ష ఉండదయ్యా? అప్రూవర్గా మారిన రాఖీ సాక్ష్యం చెబితే మీ తమ్ముడికి మరణ శిక్ష పడుతుంది. కోర్టుకు రాఖీని ఆ ఇన్స్పెక్టర్ తీసుకెళ్లగలిగితే కదా. ఎవరా నువ్వు?